హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో గైస్. వీడియో చేసి అయితే మనకి ఆల్మోస్ట్ 2 వీక్స్ గ్యాప్ వచ్చింది. ఆఫ్టర్ 2 వీక్స్ తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నా. కొంచెం టైం లేకుండే, అందుకని చెప్పేసి అయితే నేను ఈ 2 వీక్స్ అయితే అవైలబుల్లో లేను. ఇంకోటి ఏంటంటే మా ఇంటి ముందు కూడా రోడ్ బాగాలేదు, దానివల్ల కూడా బైక్ తీయలేదు. సో మొత్తానికైతే ఫైనల్గా ఆఫ్టర్ 2 వీక్స్ తర్వాత అయితే బైక్స్ అయితే తీసిన. సో మన బైక్ అయితే బెనెలీ అండ్ ఇంకొకటి Z9 ఉంది, దాని పక్కన బెనెలీ అండ్ దాని పక్కన హిమాలయన్ 450. సో మేమైతే ఈరోజు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము. ఈరోజు మేము బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇక్కడ నియర్ బై S4 రెస్టారెంట్, S4 ఫుడ్ కోర్ట్, సో S4 ఫుడ్ కోర్ట్ వరకు అయితే వెళ్తున్నాం. దాంతో పాటు అయితే ఇక్కడ ఇంకా ఇప్పుడు చెప్పిన 3 బైక్స్, ఆ 3 బైక్స్ యాక్చువల్లీ ఇంకొక బైక్ కూడా రావాలి Z9, బట్ ఆ బైక్ అవైలబుల్లో లేదు రైట్ నౌ, సిటీలో లేదన్నమాట, అందుకని చెప్పి రాలేదు. ఇంకా మన వాళ్ళు అయితే అందరూ వచ్చేసారు, తౌసిఫ్, పవన్, కిరణ్ అండ్ నేను. సో ఈరోజు మాత్రం మన రైడ్ మాత్రం ఫుల్ ర్యాంప్ ఆడిస్తాం. Z9 ఉంది, Z9 వీలీ బైకు. సో మన 2 బెనెలీ అయితే లయన్ రోడ్ సౌండ్స్, IXL ఎగ్జాస్ట్ బెనెలీకి 2 బెనెలీలు వచ్చినాయి. రెండింటికి వచ్చేసి IXL ఎగ్జాస్ట్ ఉన్నది. అండ్ ఇంకొకటి మన Z9కి వచ్చేసి అయితే అగ్రోపోవిక్ ఎగ్జాస్ట్ ఉన్నది, డ్యూయల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ అన్నమాట అది. సో మీకు ఆ ఎగ్జాస్ట్ కూడా చూపిస్తా చూడండి. ఇదే ఎగ్జాస్ట్ అనమాట, అగ్రోపోవిక్ డ్యూయల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ అది. సో పాప్స్ అండ్ బాంగ్స్ కూడా వస్తున్నాయి ఎగ్జాస్ట్ నుంచి, మీకు ఫ్లైబైలో చూపిస్తా దాని పాప్స్ అండ్ బాంగ్స్. అట్లనే ఇది వీలీ కూడా చేస్తాడు మనోడు, వీలీ కూడా చూపిస్తాను మీకు ఫ్లైబైలో. కొట్టేసినావు కెమెరా ఆన్ కాకముందుగా కొట్టేసినావు, కెమెరా ఆన్ కాకముందుగా కొట్టేసినావు అంటున్నా ఆడ ఫ్రీ. అచ్చా, ట్రాఫిక్ అయితే కొంచెం ఫుల్ ఉంది ఈరోజు. చాలామంది రైడ్స్ కూడా కొడుతున్నారు. ఇదే రూట్లో చాలామంది పోయారు ఇప్పుడైతే రైడ్స్కి, చాలామంది బైకర్స్ పోయారు. సో మేమైతే అక్కడ మీటప్ పాయింట్ దగ్గర ఆగేసి కొంచెం రెస్ట్ చేసుకొని మంచిగా స్టార్ట్ చేసినాం రైడ్ అయితే. చలి అయితే ఫుల్ చలి ఉంది, లాస్ట్ టైం లెక్కనే. రైడింగ్ జాకెట్ ఉన్నా కూడా అసలు చలి ఆగుతలేదు, అంతా ఉంది. నాకు తెలిసి ఇప్పుడు పైన బైకర్స్ అందరూ S4కే పోతారేమో అనుకుంటున్నా, చూద్దాం. కొంతమంది S4కి పోవచ్చు, S4 దాటి స్ట్రైట్ వెళ్ళిపోతే మనకి శ్రీ రంగనాయక సాగర్ కూడా వస్తుంది, అక్కడ కూడా కొంతమంది పోతారు. బట్ ఇప్పుడు ఇక్కడ పోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ రోడ్ హైలైట్ ఉంటుంది అనమాట. మనకి S4 వరకు మంచి స్ట్రెచెస్ దొరుకుతాయి, మంచి రోడ్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట, స్పీడ్ కూడా. అందుకని చెప్పేసి అయితే నేను ఈ రోడ్ సెలెక్ట్ చేసిన ఈరోజు ఈ రైడ్. లాస్ట్ టైం రైడ్ అయితే నేను పంజాబీ దాబా పోయినా. లాస్ట్ టైం పంజాబీ దాబా ఏంటంటే మనకి అక్కడ ఫుడ్ హైలైట్ అనమాట, పంజాబీ దాబాది. ఇదేమో రోడ్డు హైలైట్. ఇది వచ్చి మన కిరణ్ది వైట్ బెనెలీ, అది కూడా సేమ్ ఎగ్జాస్ట్ IXL 55, నాది కూడా IXL 55. మన బ్యాక్ సైడ్ Z9 కూడా ఉన్నది. ఏడే Z9 వస్తలేడు ఇంకా.
క్రేజీ. వేలి మాత్రం అసలు మామూలుగా లేపుతలేడు మనోడు. పుల్ చేయడం కూడా అసలు ఏకదం పుల్ చేస్తాడు. పైకి జైన్ ట్రాక్ కూడా వేసి వచ్చింది అనమాట. ట్రాక్ రేసింగ్ కూడా పోయొచ్చిండు మొన్న లాస్ట్ మంత్ పోయిండు అనుకుంటా. సో దాని టైర్స్ కూడా సైడ్లో లెఫ్ట్ హ్యాండ్ రైట్ సైడ్లో మొత్తం గ్రిప్ అంతా కొట్టేసింది. సెంటర్లో మాత్రం హైలైట్ ఉంది గ్రిప్, సైడ్లో మాత్రం కొంచెం పోయింది గ్రిప్. మీన్ అంటే ఇట్లా రుద్దేసినట్టు అయిందనమాట. ఈ ఎగ్జాస్ట్ ఎట్లా ఉందంటే మనకి ఫ్లైబల్లోనే ఫుల్ లౌడ్ వస్తుంది. ఐడ్లింగ్ మాత్రం అసలు సౌండ్ వినిపిస్తుంది. అసలు ఎగ్జాస్ట్ లేనంటేనే అంత స్మూత్ ఉంది. ఫ్లైబల్ మాత్రం అసలు సౌండ్ నెక్స్ట్ లెవెల్ కొట్టిస్తుంది. అయితే మస్తు పడుతుంది. బట్ లాస్ట్ టైం అంతా అయితే లేదు. లాస్ట్ టైం పంజాబ్ దాకా పోయినప్పుడు అయితే మస్తు ఫాగ్ ఉండే, బట్ ఇప్పుడు అంత లేదు. రప్ప తిప్పేస్తూనే ఉండు. ఈరోజు ఏమన్నా స్పెషల్ ఉందేమో తెలియదు కానీ ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది. అసలు స్ట్రెచ్ దొరకలేదు. కొన్ని ప్లేస్లలో దొరికింది స్ట్రెచ్, కానీ అంటే మన బ్యాక్ సైడ్ ఇంతమందికి వచ్చిన రోడ్లు అయితే దొరికింది. బట్ అంతా ఫ్రీ లేదన్నమాట. అసలు సౌండ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. మన 3 బైక్స్వి 3 బైక్స్వి అసలు చోళలో అయితే రీసౌండ్ ఎట్లా కొడుతుందంటే అంత టూ మచ్ వస్తుంది.
హైలైట్ ఉంది మనకి రైట్ సైడ్లో. బట్ ఆఫ్టర్ 2 వీక్స్ తర్వాత మళ్ళీ బైక్ బయటకు తీసినా కదా, అసలు ఆ ఫీల్ మాత్రం మస్తు అంటే మస్తు ఉన్నది. మళ్ళీ షోరూమ్ నుంచి కొత్త బైక్ నడిపిస్తున్న ఫీల్ వస్తుంది అనమాట. అట్లనే ఈ వెదర్ కూడా ఒకటి హైలైట్ ఉంది. వెదర్ కూడా కొంచెం చల్లగా ఉంది, బట్ చలి పెట్టినా సరే కానీ బాగుంది. ఏంది బ్రో జస్ట్ మిస్. కిరణ్ బ్రో కార్కి టక్కర్ లాగేస్తుండే జర్ర అయితే. బ్రిడ్జ్ మీద మాత్రం అసలు హైలైట్ కొట్టవచ్చు. స్ట్రెచ్ మాత్రం మస్తు ఉంటుంది, బట్ ఇట్లాంటి బౌన్సెస్ అయితే అనమాట. అక్కడ రేస్ నడుస్తుంది ముందు, Z9 వర్సెస్ హిమాలయన్ 450. హిమాలయన్ అయితే ఏమాత్రం తగ్గుతలేడు, ఏకదం గొంజేసి పడేస్తాడు బండిని. అసలు యాక్చువల్లీ స్ట్రెచ్ అంటే ఇది హైలైట్ స్ట్రెచ్. లైక్ ఎట్లా అంటే అసలు ఒక 200+ స్పీడు ఈజీగా కొట్టేసి ఈ రోడ్లో. ఫుల్ అంటే ఫుల్ మొత్తం పార్కింగ్ అంతా నిండిపోయింది. మొత్తం BMW టీమ్ అనుకుంటూ వచ్చింది. అక్కడ అడ్వెంచర్లు ఉన్నాయి, హైలైట్ డేవిడ్సన్, BMW. ప్లేస్ ఎక్కడ లేదుగా మనకి. ఒకసారి బైక్స్ చూపిస్తామండి. మొత్తం ఇదంతా BMW లైనప్ అనమాట. BMW 1250, F900, R1300 అన్నీ ఉన్నాయి. మొత్తం వచ్చేసి ఇది BMW 300, ఇవన్నీ 300s అనమాట అడ్వెంచర్లు. ఇక్కడ వచ్చేసి డేవిడ్సన్. లోపల ఎంత ఫుల్ అయిపోయిందో, ఎండనే ఎంత ఉందంటే లోపలైతే ప్లేస్ దొరకదు మనకి ఖచ్చితంగా. సో గైస్ ఇది వచ్చేసి అయితే BMW 1800cc చాలా రేర్ బైక్ అనమాట. ఇది ఎప్పుడు మనకి చాలా అంటే చాలా రేర్, ఎప్పుడు కనిపించదు కూడా. ఒకసారి చూపిస్తా చూడండి. రెండు బాక్సర్ ఇంజన్స్. ఇది వచ్చేసి BMW R1300 ఇప్పుడు వచ్చిన న్యూ మోడల్స్. ఇది వచ్చేసి ట్రాంప్ టైగర్ 1200cc. ఇది కూడా ఇక్కడ వచ్చేసి అయితే దీని ఎగ్జాస్ట్ చూడండి. ఎగ్జాస్ట్ డ్యూయల్ ఎగ్జాస్ట్ వన్ సైడ్ ఉంటుంది. అండ్ ఇది ఏంటంటే వన్ సైడ్ సింగామ్ అనమాట, సింగిల్ సింగాము. స్పోక్స్ వీల్, ఇది మ్యాక్ వీల్ కాదు, స్పోక్ వీల్ ఉంటుంది. డిస్క్ వచ్చేసి ఫ్రంట్ బ్రెంబో ఉంటుంది, బ్యాక్ కూడా బ్రెంబోనే ఉంటుంది. ఇది బ్రాండ్ వచ్చేసి BMW. ఇది వన్ సైడ్ సింగమ్ అనమాట. అండ్ ఇది కూడా అంతే, షాఫ్ట్ డ్రైవ్, చైన్ డ్రైవ్ ఉండదు. వన్ సైడ్ సింగమ్కి షాఫ్ట్ డ్రైవ్ అనమాట. అసలు ఇది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సారీ, మీకు
రియర్ క్యాలిపర్ BMW ఓన్ అనమాట. నేను బ్రెంబో అనుకున్నా, ఫ్రంట్ అయితే బ్రెంబోనే ఇస్తాడు. ఇది ఓహ్లిన్ షాక్ అబ్జర్స్, ఫ్రంట్ క్యాలిపర్ వచ్చేసి బ్రెంబో. అది ఇక్కడ ఈ 2 బైక్స్ వచ్చేసి అయితే రెండింటికి బాక్సర్ ఇంజన్ అనమాట. సేమ్ మన ఇప్పుడు ఇది ఉంది కదా R1300, సేమ్ దీని లాంటి ఇంజన్ దీనికి కూడా ఉంటుంది. అది వచ్చి కాకపోతే ఇదేమో హెవీ అనమాట, 1800cc ఉంటుంది. ఇదైతే నాకు దీని సీసీ గురించి అయితే ఐడియా లేదు, మేబీ ఉంటే 1200cc ఉంటుండొచ్చు. మీకు ఏమన్నా తెలిస్తే ఈ సీసీ బైక్ గురించి కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. సో ఇదైతే ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేసి ఉంది 1800cc అని చెప్పేసి. సింగిల్ సీటు, చాలా రేర్ బైక్. బైక్ అయితే చాలా కొత్తగా ఉంది, నాకు తెలిసి బ్రాండ్ న్యూ బైక్ అనుకుంటా. మొత్తం వీలు కొట్టచ్చు, రోడ్ అంతా వీలు కొట్టచ్చు. గైస్ మన పవన్ అండ్ కిరణ్ ఇక్కడ నుంచి వీళ్ళిద్దరు అయితే వెళ్ళిపోతారు. ఓకే, సీ యూ నెక్స్ట్ సండే. చేపిస్తా. మనమైతే ఇక Z9 అండ్ మనమైతే ఇక్కడ నుంచి సపరేట్ అయిపోతాం. ఆ 2 బైక్స్ సపరేట్ అయిపోతున్నాయి ఇక్కడ నుంచి. ఈ 2 బైక్స్ సపరేట్ అయిపోతాయి అనమాట. వాళ్ళు ఇక్కడ నుంచి ఈసీఎల్ సైడ్ వెళ్ళిపోతారు ముందు నుంచి. మనం ఇంకా డైరెక్ట్ కూకట్పల్లి. చలో పవన్, పవన్, see you next Sunday. Okay, chalo right చలో గైస్, ఇంకా నేను వీడియో కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. చలో ఇంకా నెక్స్ట్ సండేలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. మన ఛానల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే. చలో, థ్యాంక్ యూ for watching. Bye bye.